ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్విన్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. थैंक यू प्रभुजी. हरे कृष्ण. 27-28 వర్సెస్ చదవచ్చు మతయ్య ఇవాళ. ఓకే ప్రభుజీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 27-28 శ్లోకాలు చదువుకుంటున్నాం. 27వ శ్లోకం. అనంత పారే తమసి మగ్నో నష్ట స్మృతి సమాహ శాశ్వతీ అనభూయ ఆర్తిం ప్రమదా సంగ దూషిత. దూషితమగు స్త్రీ సాంగత్యం వలన పురంజనుని వంటి జీవుడు సదా సంసార క్లేశములను అనుభవించుచు అనేక సంవత్సరములు స్మృతి రహితుడై అంధకార బంధురమగు భౌతిక జీవనమునందే పడియుండును. ఇది భౌతిక అస్తిత్వం అనగా సంసారం యొక్క వర్ణనం. పురుషుడు స్త్రీ పట్ల ఆసక్తుడై శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకుడును అనేది తన నిజస్వరూపమును మరిచినప్పుడు సంసారము అనుభూతమగును. ఈ ప్రకారము జీవుడు ఒక దేహము పిదప ఒక దేహమునందు నిరంతరము త్రివిధ తాపములను అనుభవించుచు విస్మృతికి గురి అయిన అతనికి జ్ఞానబోధ గావించి మూలమగు కృష్ణ భక్తి భావనను గుర్తు చేయుటే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ విధముగా అతడు అజ్ఞానము అనేది మహావిపత్తు నుండి దేహాంతర ప్రాప్తి నుండి రక్షింపబడగలడు. ఈ విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు గానం చేసింది. అనాది కర్మ ఫలే పడి భవార్ణవ జలే తరిబారేనాదేఖీ ఉపాయ ఏ విషయాహాలాహలే దివానిసి హియాజ్వలే మన ఖబు సుఖ నాహి పాయ. పూర్వకర్మల వలననే నేనిప్పుడు భవసముద్రమున బడితిని. నిస్సందేహముగా విష సముద్రము వంటి ఈ మహాసాగరము నుండి బయటపడు ఉపాయమును నేను కనుగొనజాలకున్నాను. ఇంద్రియ భోగము ద్వారా సుఖవంతులము అగుటకు మనము యత్నించుచున్నను. ఆ నామమాత్ర సుఖము అతి కారమును ఉష్ణమును కలిగిన ఆహారము వలె హృదయమును జ్వలింపచేయుచున్నది. దానిచే రేయింబవళ్ళు నిరంతరము తాపమును అనుభవించుచున్నాను. నా మనస్సుకు సంతుష్టి కలుగుటలేదు. సంసారము ఎల్లప్పుడూ చింతాభరితమే. జనులు సదా చింతా నివారణమునకు పలు మార్గములను అన్వేషించుచుందురు. కాని నిజమైన నాయకుని మార్గదర్శకత్వము లేనందున మదిర మగువులతో వారు చింతను మరిచిపోగా యత్నింతురు. వానిచే చింతల నుండి బయటపడుటకు చేసేడు యత్నము తమ భవమును పెంచునని మూర్ఖజనులు తెలుసుకొనలేరు. ఈ ప్రకారము చింతను తప్పించుకునుట సాధ్యమే కాదు. ఇతర కల్మషముల మాట పక్కకు పెట్టి పురుషుడు స్త్రీ సంగి అయినప్పటికీ అతని ఘోరమగు భవమును పొడిగించుటకు ఆ కల్మషం ఒక్కటి చాలునని
ప్రమదాసంగ భూషిత ప్రమదాసంగ దూషిత అను పదము సూచించున్నది. అందువలననే వైదిక నాగరికత యందు ఆది నుండియే స్త్రీ సాంగత్యమును విడుచుటకు పురుషునికి శిక్షణ వసగబడును. జీవితమున మొదట స్థితి బ్రహ్మచర్యము, రెండవ స్థితి గార్హ్యస్థము, మూడవ స్థితి వానప్రస్థము కాగా నాలుగవ స్థితి సన్యాసము. పురుషుడు స్త్రీ సాంగత్యము నుండి బయటపడుటకే ఈ స్థితులు రూపొందించబడినవి. 28వ శ్లోకం. తామేవ మనసా గృహ్ణాన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్మని. పురంజనుడు తన భార్యను తలచుచు దేహమును త్యజించిన కారణమున తదుపరి జన్మలు అతి సౌందర్యవతి మరియు ఉత్తమ స్త్రీగా అయ్యను. విదర్భరాజు గృహమున అతడు రాజపుత్రికగా జన్మించెను. మరణ సమయమున పురంజనుడు తన భార్యను తలచిన కారణమున తదుపరి జన్మలో స్త్రీ దేహమును బడిసెను. ఈ విషయము ఈ క్రింది భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకమును ధృవపరుచుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మనిషి ఒకానొక విషయమును ఆలోచించుటకు అలవాటు పడినప్పుడు లేదా ఒక రకమైన ఆలోచనలో మగ్నుడైనప్పుడు ఆ విషయమునే మరణ సమయమున తలపోయును. జీవితమున జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు అతడు ఏ విషయమును తలపోయుచుండునో దానినే అతడు మరణ సమయమున తలచును. భగవంతుని సాంగత్యము నుండి విడివడిన జీవుడు కటపట మానవ జన్మ లభించినంత వరకు ప్రకృతిని అనుసరించి ఒక దేహము నుండి వేరొక దేహములకు మారుచుండును. మానవ జన్మయందును అతడు ఆధ్యాత్మిక జీవనమును విస్మరించి లౌకిక ఆలోచనల యందే మగ్నుడై ఉన్నచో జన్మ మృత్యువుల సమస్యను పరిష్కరించడి గోవిందుని పాద పద్మములను ఆశ్రయించనిచో తదుపరి జన్మమున స్త్రీగా అగును. ఇది ముఖ్యముగా అతడు భార్యనే తలంచుచుండినప్పుడు జరుగుచుండును. ఈ విషయమును గూర్చి శ్రీమద్ భాగవతం 3వ స్కందమునందు కర్మణ దైవ నేత్రేణ అని చెప్పబడింది. జీవుడు కొన్ని మార్లు పుణ్యవర్తనుడై ఉండును, కొన్ని మార్లు పాపవర్తనుడై ఉండును, కొన్ని మార్లు పుణ్య పాపవర్తనములను రెండింటినీ కలిగి ఉండును. ఆ కర్మలను అన్నింటినీ పరిగణించియే జీవునికి పరమాధికారులు నూతన దేహమును వసగుదురు. పురంజనుడు భార్య పట్ల అమితాసక్తుడైనప్పటికీ ఎక్కువ పుణ్యకార్యములను అనుసరించి ఉండెను. తత్ఫలితంగా అతనికి స్త్రీ జన్మము లభించినను రాజకుమార్తెగా అయ్యేది అవకాశము వసగబడింది. దీనిని గూర్చి భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకమందు ఇట్లు ధృవపరపబడింది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతై సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించి పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. కామ్యకర్మము, తాత్విక కల్పనము, యోగము నెడ ఆసక్తి కారణమున మనుజుడు భక్తి యోగ పథము నుండి పతనము చెందినచో ఉన్నతమగు శ్రీమంతుల గృహమున జన్మించుటకు అతనికి అవకాశం వసగబడును. దేవదేవునిచే నియుక్తులైన పరమాధికారులు ఆ విధముగా కోరికలను అనుసరించి జీవునికి న్యాయము చేకూర్చుచుందురు. భార్య పట్ల అమితాసక్తుడై పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తినప్పటికీ పూర్వ పుణ్యము వలన రాజవంశమున జన్మించను. సారాంశమేమనగా మరి ఒక దేహమును వసుగొట్టుకు ముందు మన కర్మలన్నీయును పరిగణలోకి తీసుకొనబడును. కనుకనే సామాన్య ధర్మములను అన్నింటినీ విడనాడి మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టవలనని నారదముని వ్యాసదేవునికి బోధించను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు కూడా ఈ ఉపదేశముని వసిగి ఉన్నాడు. కనుక భక్తుడు ఆధ్యాత్మిక చేతనా పథము నుండి పతనము చెందినను భక్తుని గృహమున లేదా శ్రీమంతుల గృహమున మానవ జన్మను బడియును. ఆ రీతిని అతడు తన భక్తి యోగమును మరలా ఆరంభించగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you so much, Mujay. Om Ajnanatimirandasya Gnananjanashalakhaya Chakshurunmritam Yena Tasmai Shri Guruve Namaha. Namam Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhaktivedanta Swami Nityanamini
నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ వర్సెస్. ఈ సెక్షన్లో ఆల్మోస్ట్ లైక్ ఇన్ వన్ సెన్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ వన్ సెన్స్. ఎందుకంటే చాప్టర్ టైటిల్ ఇక్కడ ఈ 2 శ్లోకాలు చూస్తున్నాం మనం. 27వ శ్లోకము 28వ శ్లోకం కదా. 27వ శ్లోకంలో మనం ఏం చదివాము, అది పురంజనుడు మనకి ఓరల్ కాంటెక్స్ట్ ఏంటి, నారదముని ప్రాచీన బరికి పురంజనుడు స్టోరీ చెప్తున్నారు. సో దట్ ఆయన కన్విన్స్ చేయడానికి ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. సో ఈ పురంజన పాస్ట్ టైంలో పురంజనుడు తన వైఫ్కి చాలా చాలా అటాచ్ అయ్యారు. సో చాలా అటాచ్ అయినందుకు ఇప్పుడు ఏమైంది, నేను క్విక్ ఓవర్ ఇస్తాను 2 శ్లోకాలకి, దాన్ని మళ్ళీ డీప్ డైవ్ చేద్దాం. సో బేసికలీ లైఫ్ అంతా వైఫ్తో అటాచ్మెంట్ తోటి గడిపారు అనమాట. స్పిరిచువల్ లైఫ్ లేకుండా ఓన్లీ వైఫ్తో అటాచ్మెంట్ తోటి గడిపారు లైఫ్ అంతా. దానివల్ల ఏమైంది, తనకి భగవంతుడి స్మరణం లేదనమాట. సో స్మరణం అంతా ఏంటి, భార్య గురించి ఆలోచిస్తున్నారు. సో నా అందుకనే ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పుడైతే చనిపోయే టైం వచ్చిందో అప్పుడు తను, బికాజ్ లైఫ్ అంతా మోస్ట్ ఆఫ్ ద డే భార్య గురించి ఆలోచించడం స్పెండ్ చేశారు కాబట్టి న్యాచురల్లీ చనిపోయే ముందు కూడా తన వైఫ్నే గుర్తు చేసుకున్నారు. అందుకనేసి నెక్స్ట్ లైఫ్లో ఏమైంది, మన భగవద్గీతలో వింటాం కదా, కృష్ణుడు చెప్తారు కదా ఏమవుతుంది నెక్స్ట్ లైఫ్లో, ఇప్పుడు ఏం గుర్తుంచుకుంటామని. ఎం వాపి స్మరణ్ భావం తేజంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ స తద్భావ భావిత. సో మనం ఏది గుర్తు చేసుకుంటే చనిపోయే ముందు ఆ స్టేట్ మనకి వస్తుంది అని చెప్తారు కదా భగవద్గీతలో. మనం భరత మహారాజ్ పాస్ట్ టైంలో కూడా చూస్తాం, ఆయన డీర్ గురించి ఆలోచిస్తారు, డీర్ బాడీ తీసుకుంటారు. అట్లాగే ఇక్కడ పురంజన పాస్ట్ టైంలో తన వైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఉమెన్స్ బాడీ వచ్చింది. సో అట్లా ఉమెన్స్ బాడీ వచ్చింది. కాకపోతే ఈ లైఫ్లో వైఫ్ గురించి ఆలోచించారు ఆల్ ద టైం అటాచ్మెంట్ తోటి, దట్ ఇస్ కరెక్ట్. కానీ పుణ్యకారాలను కూడా చేశారు ఈయన పురంజనుడు. సో ఆ పుణ్యకారాలు కూడా చేశారు కదా. పుణ్యకార్యాలు చేసినందుకు నెక్స్ట్ బాడీ ఎట్లా వచ్చింది, నెక్స్ట్ బాడీ గొప్ప వాళ్ళ దగ్గర ఒక రాజు దగ్గర కూతురులాగా పుట్టారనమాట. ఒకటేమో వైఫ్తో అటాచ్మెంట్ వల్ల లేడీ బాడీ వచ్చింది నెక్స్ట్ లైఫ్లో. కానీ పుణ్యకార్యాలు చేశారు కాబట్టి గొప్ప ఇంట్లో పుట్టారనమాట. సో అది ఇక్కడ అయింది ఇప్పుడు. సో ఇది చాలా ప్రిన్సిపల్స్ మనకి తెలుస్తున్నాయి ఈ పాస్ట్ టైం వల్ల మనకి. సో మనం ఇప్పుడు 27 శ్లోకం కొంచెం డీటెయిల్ చూడొచ్చు మనం. ఫస్ట్ ఏంటి, 27 శ్లోకంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య మీద చాలా అటాచ్మెంట్ ఉంది. సో మరి స్క్రిప్చర్స్ ఓకే సారీ సమ్ డిస్ట్రాక్షన్. ఈ అటాచ్మెంట్ ఆపోజిట్ జెండర్కి. సో మెయిన్ ప్రిన్సిపల్ చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, స్క్రిప్చర్స్లో వైఫ్తో అటాచ్మెంటు, ఉమెన్తో అటాచ్మెంటు ఇట్లా మాట్లాడుతుంటాయి కదా స్క్రిప్చర్స్. అది ఆపోజిట్ కూడా కరెక్ట్ అనమాట. అది శ్రీ ప్రభుపాద వాళ్ళు చెప్తారనమాట. ఎప్పుడైతే స్క్రిప్చర్లు ఉమెన్ గురించి చెప్తున్నాం అనుకో, అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ అప్లైస్ టు మెన్ ఆల్సో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెన్కి ఉమెన్ మీద అటాచ్మెంట్, భర్తకి భార్య మీద అటాచ్మెంట్ ఉండొచ్చు. అది ఇక్కడ మాడుతున్నారు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. అలాగే భార్యకి భర్త మీద అటాచ్మెంట్ ఉండొచ్చు అనమాట. సో ఆ రెండిటికి భార్యకి భర్తతో అటాచ్మెంట్ ఉన్నా కూడా
సేమ్ ప్రాబ్లం అనమాట. ఏంటి, అటాచ్మెంట్ వల్ల అబ్జార్ప్షన్ వస్తుంది. అబ్జార్ప్షన్ అంటే వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఎట్లా చేద్దాము, వాళ్ళకి ఇట్లా అలానే అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. ఆ అబ్జార్ప్షన్ వల్ల మనకి బేసికలీ మనం కృష్ణ కాన్షియస్నెస్ ఏం చేస్తున్నాము, ఎప్పుడు కృష్ణుడిని గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కృష్ణుని గుర్తుంచుకోవాలి, కృష్ణుని మర్చిపోకూడదు అని. సో అది మెయిన్ ప్రిన్సిపల్ మనకి, అన్ని రూల్స్ ఏం ఫాలో అయినా కూడా. సో ఏదైతే దానికి అడ్డంకి వస్తుందో అది ప్రతికూలం అనమాట, అనుకూలం కాదు భక్తికి అనమాట. సో మనం లాస్ట్ టైం ఆల్రెడీ అటాచ్మెంట్కి ఎఫెక్షన్కి డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అటాచ్మెంట్ మంచిది కానీ ఎఫెక్షన్ ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్నాం మనం. కానీ అటాచ్మెంట్ తోటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. సో ఇప్పుడు ఈ అటాచ్మెంట్ ఇప్పుడు 2 విధాలుగా అటాచ్మెంట్ చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. ఒకటి ఏంటంటే ఆపోజిట్ జెండర్ మీద అటాచ్మెంట్ ఉంది, ఇంకోటేమో సెక్స్ అటాచ్మెంట్ ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, న్యాచురల్గా బాడీలీ కన్సెప్షన్ పెరుగుతుందన్నమాట. మనం ఏం చేస్తున్నాము, మనం చాంటింగ్ చేస్తున్నాము, హియరింగ్ చేస్తున్నాము, రీడింగ్ చేస్తున్నాము, దాంతో మనం అర్థం చేసుకుంటున్నాం, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను భగవంతుడు ఒక అంశని, భగవంతుడు ఒక సేవకుడిని అని అర్థం చేసుకొని మన జీవితం, అన్ని డెసిషన్స్, అన్ని యాక్టివిటీస్, అన్ని థాట్స్ దానికి అలైన్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం మనం. సో అట్లా ట్రై చేసేటప్పుడు మధ్యలో ఈ సెక్షువల్ అటాచ్మెంట్ తోటి ఆపోజిట్ జెండర్ మీద అటాచ్మెంట్తో ఉందనుకో, అది ఏం చేస్తున్నాం అంటే బాడీని ఎంజాయ్ చేయాలి, బాడీని ఎంజాయ్ చేయాలి, బాడీని ఎంజాయ్ చేయాలని బాడీని కన్సెప్షన్కి వెళ్తున్నాం. ఒకవైపు మనం ఆత్మని భగవంతుడికి సేవకులనే వెళ్ళాలనుకుంటున్నాం మనం. సో ఆ ప్రోగ్రెస్కి వెళ్ళేటప్పుడు ఈ సెక్షువల్ అటాచ్మెంట్ పెరిగితే మనం మళ్ళీ బాడీని ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాం అనమాట. అందుకని స్క్రిప్చర్స్ రెగ్యులర్గా చెప్తారనమాట, ఈ సెక్షువల్ అటాచ్మెంట్ ఆపోజిట్ జెండర్ మనకి అనుకూలం కాదనమాట భక్తికి. సో అది ప్రిన్సిపల్ చెప్తున్నాను. సో ఎందుకు అనుకూలం కాదు, మన శరీరం గురించి ఆలోచిస్తున్నాను అనుకో, ఇంకా ఆత్మ లెవెల్ ఆలోచించాను కదా నేను ఇప్పుడు. సో న్యాచురల్లీ నా గోల్ మీద ప్రోగ్రెస్ పోదు అనమాట. దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ఇంకోటి విధంగా చూస్తుంటే శరీరం గురించి ఆలోచించినప్పుడు భగవంతుడి గురించి ఆలోచించాను ఇంకా. సో ఐదర్ ఆర్ ఉంటాయి. సో అందుకని ప్రోగ్రెస్ కూడా తక్కువైపోతుంది అనమాట. బేసికలీ మన రియల్ ఐడెంటిటీ మర్చిపోతున్నాం. అది పాయింట్ ప్రభుపాద వారి భాషలో కూడా చెప్తున్నారు మనకి. సో అందుకని ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, నేను న్యాచురల్గా బాడీకి కావాల్సిన వై చేస్తాను, ఆత్మకి కావాల్సిన ఏం చేయను. న్యాచురల్ ఏమవుతుంది, నెక్స్ట్ బాడీ పుట్టాల్సిందే కంపల్సరీగా. సో అది కర్మిక్ సైకిల్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ నెక్స్ట్ బాడీ ఏది ఎలా వస్తుంది అని 28వ శ్లోకంలో ఎక్కువ వివరిస్తున్నారు మనకి భాషణలో ప్రభువుల వారు. నెక్స్ట్ బాడీ, నేను ఇట్లా అమ్మాయిలా పుట్టాలి, నేను పెద్ద గొప్పవాళ్ళకి పుట్టాలి, నేను అట్లా అనుకున్నందువల్ల కాదు. అది దైవాన్ని ఎత్తురేనా, దైవం డిసైడ్ చేస్తారనమాట. దైవం ఎలా డిసైడ్ చేస్తారు, ఆర్బిటరీ కాదు. ఆ దైవం మన కార్యక్రమాలను బట్టి, మనం ఏమేమి కార్యాలు చేసామో ఈ లైఫ్లో, ప్రీవియస్ లైఫ్స్లో, తర్వాత మనకేం కోరికలు ఉన్నాయి, ఈ రెండింటి బట్టి వాళ్ళు మనకు ఒక బాడీ ఇస్తారన్నమాట. దైవం అంటే లాస్ ఆఫ్ కర్మ ప్రకారం అనమాట, లాస్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ప్రకృతి లాస్ ప్రకారం మనకి డిఫరెంట్ బాడీ వస్తుందన్నమాట. సో నా సో దాని అర్థం ఏంటి, మనం ఈ లైఫ్లో ఏం చేస్తున్నామో దానివల్ల మనం ఆర్కిటెక్ట్ లాగా మన డెస్టినీని మనం ఆర్కిటెక్ట్ చేసుకుంటున్నాం, మనం క్రియేట్ చేసుకుంటున్నాం మన డెస్టినీ ఇన్ వన్ సెన్స్. సో అందుకని మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన నెక్స్ట్ లైఫ్ డిటర్మైన్ అవ్వడానికి. దానికి ప్రభుపాల్ వారు మనకి హామీ చేస్తున్నారు, హోప్ ఇస్తున్నారు. ఏంటంటే మనం లైఫ్లో ఇప్పుడు కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకో రెగ్యులర్గా, సో అది న్యాచురల్లీ మనకి కృష్ణుడి గుర్తొస్తారు చనిపోయేటప్పుడు. ఒకవేళ ఫర్ సమ్ రీజన్ మనం 100% కంప్లీట్ కాదనుకో, 90% కంప్లీట్ అయిందనుకో ఈ లైఫ్లో, దెన్ ఆ 10% కంప్లీట్ చేయడానికి
నెక్స్ట్ లైఫ్లో కొన్ని ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేస్తారన్నమాట కృష్ణుడు. ఎలాంటి ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్? ఒకటేమో ప్రభుపాద వారు భగవద్గీత శ్లోక కోట్ చేసి చెప్తున్నారు. ఏంటది? రిచ్ ఫ్యామిలీలో కానీ లేకపోతే డివోటీ ఫ్యామిలీలో కానీ పుడతారన్నమాట మనం. సో అట్లా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? డివోటీ ఫ్యామిలీ పుడితే మనకి అడ్వాంటేజ్ మనకి న్యాచురల్గా తెలుసు. ఏంటది? ఏంటంటే మళ్ళీ అమ్మ నాన్న రిలేటివ్స్ వాళ్ళందరూ మనకి భక్తి తీసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు, ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ చేస్తారు. ప్రసాదం చేసి పెడతారు, వాళ్ళు ఆరతి చేసేటప్పుడు మనం వింటుంటాము, కీర్తనలు వింటుంటాము, వాళ్ళు క్లాసులు వినేటప్పుడు మనం వింటుంటాము, వాళ్ళు టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం వెళ్తుంటాము. అట్లా జస్ట్ బికాజ్ ఆ భక్తుల పేరెంట్స్ దగ్గర ఉన్నామనుకో, ఎన్విరాన్మెంట్లో భక్తి సర్చార్జ్ అయి ఉంటుంది అన్నమాట. సో మనకి భక్తి స్వీకృతి వస్తుంది. తర్వాత పేరెంట్స్ని అబ్జర్వ్ చేసినందువల్ల మనకి పేరెంట్స్ ఆలోచనలు, భక్తి ఆలోచనలు వస్తాయి. సో మనం కూడా భక్తి తీసుకోవడానికి ఫేవరబుల్గా అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. గ్యారంటీ లేదు తీసుకుంటామని మళ్ళీ 90% చేసినా కూడా ఇప్పుడు. కానీ బికాజ్ 90% చేశాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్, మళ్ళీ ఆ కోరిక గుర్తు చేస్తారన్నమాట భగవంతుడు. నీకు కోరిక ఉంది లాస్ట్ టైం, నువ్వు భక్తి కంటిన్యూ చేయాలనేసి. సో దాన్ని ఈజీగా తీసుకుంటాం అన్నమాట భక్తి. సో అది ఒక రీజన్, ఒక పాసిబిలిటీ భక్తులు ఇంట్లో పెట్టడం ఇప్పుడు భక్తి చేస్తే. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టడం. దీనికి ఏంటి? దీనికి అడ్వాంటేజ్ ఏంటి? దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా కష్టపడిన అవసరం లేదు. మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఎక్కువ కష్టపడడం అవసరం లేదు. మనకి బేసిక్ నెసెసిటీస్ అన్నీ కవర్ అయిపోయినాయి. దాని అర్థం ఏంటి? మనకి ఆపర్చునిటీ ఉంది. దేనికి? ఆ టైము ఎనర్జీ ఏదైతే సేవ్ అవుతుందో అది భక్తిలో యూజ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. గ్యారంటీడ్ కాదు అగైన్ భక్తిలో రావడం. సో కానీ ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట మనకి. సో అప్పుడు అది భక్తిలో 100% పర్ఫెక్షన్ వస్తే బెస్ట్, ఎటర్నల్గా హ్యాపీగా ఉంటాము. ఒకవేళ లేకపోయినా కూడా లాస్ లేదు, ఎందుకంటే మనకి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు భగవంతుడు. హ్యూమన్ ఫామ్లో గ్యారంటీ ఇస్తారు, మళ్ళీ డివోటీ ఫ్యామిలీలు కానీ రిచ్ ఫ్యామిలీలు కానీ ఆప్షన్ ఇస్తారు అనమాట మనకి. సో రిమెంబర్, ఇది వన్ ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మనకి భక్తుల అసోసియేషన్ వచ్చేటట్టు అవకాశాలు కలిగిస్తారన్నమాట. అవకాశాలు ఇస్తారు అని చెప్తున్నాను నేను, చూడండి, ఆపర్చునిటీస్ ఇస్తున్నారు భగవంతుడు. కానీ భగవంతుడు మనల్ని భక్తుల అసోసియేషన్ తీసుకునేటట్టు చేయలేరు, ఆపర్చునిటీ ఇస్తారన్నమాట. అప్పుడు మన చేతుల్లో ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు నేర్చుకుంటామా, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ డిజైర్స్ చూసి, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని మనం నేర్చుకుంటామా, లేదా ఒట్టిగా పట్టించుకోకుండా వెళ్ళిపోతామా అని మన ఇష్టం అనమాట. కానీ ఆపర్చునిటీస్ అయితే ఇస్తారంట భగవంతుడు. నెంబర్ 2, ఫస్ట్ ఏమో డివోటీ ఫ్యామిలీ కానీ రిచ్ ఫ్యామిలీ కానీ పుట్టాము, దానివల్ల కొన్ని బెనిఫిట్స్ డిస్కస్ చేసాము. సెకండ్ ఏమో డివోటీ అసోసియేషన్ ఆపర్చునిటీస్ వచ్చినాయి మనం తీసుకోవడానికి ఫ్రీ విల్ తోటి. సో నా థర్డ్ థింగ్ ఏంటంటే, ఇట్లా మనం 90% ఆల్రెడీ చేసాం కాబట్టి ఈ లైఫ్లో, నెక్స్ట్ లైఫ్లో ఆ డివోటీస్ భక్తి గురించి చెప్పగానే మనం ఇమ్మీడియట్గా తీసుకుంటాం అనమాట. ఇమ్మీడియట్గా తీసుకొని ముందుకెళ్ళొచ్చు అనమాట. ఆ ఫేవరబుల్ కూడా ఉంది అన్నమాట మనం. అదే ఎవరైతే అసలు భక్తి చేయలేదు అనుకో, వాళ్ళకి కష్టం భక్తి తీసుకోవడం. మనకి మనం చూస్తుంటాం కొంతమంది భక్తిలోకి వస్తారు, వచ్చి 1 రౌండ్ జాయిన్ చేస్తారు, 2 రౌండ్స్ జాయిన్ చేస్తారు, 4 రౌండ్స్ జాయిన్ చేస్తారు, 6 రౌండ్స్, 8 రౌండ్స్, టకటకా 16 రౌండ్స్కి వెళ్ళిపోతారు ఒక ఫ్యూ మంత్స్లో. కొంతమంది అయితే 1 వీక్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అమ్మాయి జార్జ్ మేసన్ యూనివర్సిటీ నుంచి వచ్చింది అనుకుంటా. సో ఒక 2 years ago, మేబీ 2 years నా, చైతన్య చరణ్ ప్రభు ఒక రిట్రీట్ చేస్తున్నాడు, స్పిరిచువల్ రిట్రీట్ DC టెంపుల్లో. దానికి అందరినీ యూత్ అనేది ఇన్వైట్ చేశాము. తను వచ్చింది, తను 2 రోజులు రిట్రీట్ అటెండ్ అయింది చైతన్య చరణ్ ప్రభుతో. ఫిలాసఫీ అంతా ఇన్నది. సో నెక్స్ట్ వీక్ నుంచో 1 వీక్లో 16 రౌండ్స్ స్టార్ట్ చేసేసింది. అట్లా వీళ్ళ అర్థం ఏంటి, తనకి ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్లో భక్తి బాగా చేసింది అనమాట. అందుకని చాలా ఈజీగా తీసుకోగలుగుతుంది.
సో మనకి మనం అంత ఈజీ తీసుకోలేకపోతాం అంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మన స్పిరిచువాలిటీలో, దెన్ మనం కూడా గ్రో అయిపోతాం. లేకపోతే నాకు కొంతమంది తెలుసు 1 రౌండ్ 5 years చాంట్ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్పే మనం రౌండ్స్ ఇంక్రీజ్ చేయడం. ఇంకా చాలా ఉన్నాయి మనకి భక్తి పెరగాలంటే భగవంతుడికి. సో అది సిన్సియర్గా మనం తీసుకోవాలన్నమాట. సో అవకాశాలు ఉన్నాయి. ఇది థర్డ్ ఆస్పెక్ట్. సో నా ప్రభుపాల్ వారు 27వ శ్లోకంలో చెప్తున్నారు, మనం భగవంతుడి మీద ఫుల్ డిపెండెన్స్ ఉండాలి. అప్పుడు భగవంతుడు మనకి మెర్సీ ఇస్తారు, భగవంతుడి వైపు ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇవన్నీ జనరల్గా మనం ఏమవుతుంది, మనం దేంట్లో బిజీగా ఉంటాం లైఫ్లో? 2 broad aspects శాస్త్రాలు చెప్తాయి. 2 broad aspectsలో బిజీగా ఉంటాం. ఒకటి ఏంటంటే ఎట్లా ఎంజాయ్ చేయాలి అని ఒకటి. సో ఆ ఎంజాయ్మెంట్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇంద్రియ తృప్తి చేయడం, సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంకోటేమో కంట్రోలర్షిప్, అన్నీ నేను అనుకున్నట్టే అవ్వాలి, నేను తలుచుకున్నట్టే అవ్వాలి అని కంట్రోలర్షిప్. ఈ 2 విధాలుగా ఎంజాయ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం మనం. సో అట్లా మన టైం అంతా ఎంజాయ్మెంట్లో వెళ్ళిపోతుంది మెజారిటీ ఆఫ్ టైం. పోనీ ఎంజాయ్మెంట్ చేయట్లేదు అనుకో, మనకి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మిడిల్ వరల్డ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మన టైం అంతా పోతుంది. సో ఈ 2 యాక్టివిటీలో ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవాలి, వీటిలోనే మన ఎనర్జీ, టైం, ఎంతూసియాజం అంతా పోతుంది అనమాట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు హ్యాండిల్ చేయాలి, ఎంతవరకు టైం స్పెండ్ చేయాలని చూసుకోవాలన్నమాట మనం. అట్లాగే ఎంజాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఎంత ఎంజాయ్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలని ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదైతే టైం ఎంజాయ్మెంట్లో, ఏదైతే టైం ప్రాబ్లమ్ సాల్వింగ్లో పోయిందో అది మనకి స్పిరిచువాలిటీకి లేదు, భక్తిలో పెట్టడానికి లేదు మనకి అది. అందుకనే ఇంపార్టెంట్ అనమాట మనం అబ్జర్వ్ చేసుకోవడం, ఏం చేస్తున్నాను రోజు అనేసి. సో ఇంకోటేమో ప్రభుపాద్ వారు ట్రైనింగ్ గురించి చెప్తున్నారు. మనం ప్రభుపాద్ వారు వర్ణాశ్రమ సిస్టంలో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి కదా. మనం అబ్జర్వ్ చేస్తే బ్రహ్మచారికి బ్రహ్మచర్యం పాటిస్తారు, అంటే ఆపోజిట్ జెండర్తో అసోసియేషన్ అసలు ఉండదు బ్రహ్మచారి చేసేటప్పుడు. అట్లాగే వానప్రస్థ సన్యాసులో కూడా కంప్లీట్ ఆపోజిట్ జెండర్ అసోసియేషన్ ఉండదు. వానప్రస్థలో వైఫ్ హస్బెండ్ కలిసి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా సెక్స్ లైఫ్ ఆపేస్తారన్నమాట వానప్రస్థలో. సో దెన్ దట్ ఈస్ ఆల్సో ఆపోజిట్ జెండర్ మీద అటాచ్మెంట్ తీయడానికి హెల్ప్ అవుతుంది. 3 ఆశ్రమాలు, 4 ఆశ్రమాల్లో 3 మెజారిటీ అట్లా ఉందన్నమాట. సో 4వది ఓన్లీ ఆశ్రమం, గృహస్థ ఆశ్రమంలో మనం ఆపోజిట్ జెండర్తో అసోసియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో అట్లా గృహస్థ ఆశ్రమంలో మనము లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు హస్బెండ్ వైఫ్ ఇద్దరిని సపోర్ట్ చేసుకోవాలి. ఎట్లా ఫిజికల్ హెల్త్కి, ఎమోషనల్ హెల్త్కి, అట్లాగే స్పిరిచువల్ హెల్త్కి ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇద్దరు కలిసి గ్రో అవ్వచ్చు అనమాట. సో అది ఇంకొక ఆస్పెక్ట్. అట్లా ఎప్పుడైతే మనము బ్రహ్మచర్య ట్రైనింగ్ ఎవరైతే మంచిగా అవుతుందో వాళ్ళు గృహస్థాశ్రమంలో సెల్ఫ్ కంట్రోల్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందుకనే చిన్నపిల్లలకి ట్రైనింగ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట మనకి. అదొక వన్ ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మనకి రైట్ డిజైర్స్ కల్టివేట్ చేసుకోవడం. రైట్ డిజైర్స్ ఎట్లా కల్టివేట్ అవుతాయి? మంచి కోరికలు మన కరెక్ట్ అసోసియేషన్ ఉన్నప్పుడు కరెక్ట్ డిజైర్స్ వస్తాయి మనకి, స్పిరిచువల్ డిజైర్స్ వస్తాయి అన్నమాట మనకి. సో మనకి చనిపోయే టైంలో భగవంతుడు గుర్తుంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం భగవంతుడు ఒక స్మరణం పెంచుకోవాలన్నమాట. అది ఎట్లా పెరుగుతుంది స్మరణము? మనం చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడిని వదిలేసి వేరేవన్నీ ఆలోచించకూడదు, భగవంతుడి గురించి ఆలోచించాలన్నమాట చాంటింగ్ చేసేటప్పుడు. సో అది 1 స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మన టైము స్పిరిచువల్ లైఫ్కి మోర్ ఎలకేట్ చేయాలి.
ఎక్కువ ఎక్కువ టైం చాంట్ చేసుకుంటూ హియరింగ్ చేస్తుంటే మనకి న్యాచురల్గా అవే గుర్తొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళాం. ఏదైనా ఈవెంట్కి వెళ్తే అక్కడ ఏమైనవన్నీ గుర్తుంటాయి మనకి లాస్ట్ వీకెండ్లో. సో మళ్ళీ ఇవాళ ఈ రోజు నడిచేటప్పుడు, ఈ వీక్ నడిచేటప్పుడు లాస్ట్ వీక్ అన్నీ గుర్తొస్తుంటాయి మనకి. ఎందుకు? మనం చాలా టైం స్పెండ్ చేసాం కాబట్టి. అట్లాగే మనం చాలా టైము వినటము, ఆ, శాస్త్ర చదవటము, లేకపోతే చాంటింగ్ చేయటము అట్లా స్పెండ్ చేసాం అనుకో, న్యాచురల్లీ మనకి భగవంతుడి రిమరెన్స్ పెరుగుతుంది అనమాట. ఇట్లా అది భగవంతుడు దయ వల్ల, గురువు గారి దయ వల్ల అది పాసిబిలిటీ ఉంది అప్పుడు. సో బట్ బేసికలీ ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుంది ఏంటంటే, మనం భక్తికి టైము ఎనర్జీ ఇవ్వాలి. అది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేయాలి, భక్తికి ఇచ్చే టైము ఎనర్జీ. అట్లాగే నార్మల్ మెటీరియల్ యాక్టివిటీస్కి టైం తక్కువ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. కొద్ది అఫ్ కోర్స్ బేసిక్ నెసెసిటీస్ మనకు అందరికీ ఉన్నాయి. ఆఫీస్ వర్క్ చేయాలి, హెల్త్ చూసుకోవాలి, ఫుడ్ తినాలి, నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అలాంటివన్నీ ఉన్నాయి మనకి. సో కానీ మనం వాచ్ చేసుకోవాలన్నమాట, ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నాము, నేను భక్తికి ఎలా స్పెండ్ చేస్తున్నాను, భక్తికి ఎలా ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని ఆలోచించుకోవాలన్నమాట. నంబర్ 1. నంబర్ 2, ఆ భక్తి యాక్టివిటీ చేసేటప్పుడు భగవంతుడి కోసం చేస్తున్నానా, నాకు బాగుందని నేను చేస్తున్నానా అని చూసుకోవాలి. స్లోగా భగవంతుడి కోసం చేయడం అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, భగవంతుడి మీద రిమెంబరెన్స్ పెంచుకోవాలన్నమాట. మనం భగవంతుడి మీద రిమెంబరెన్స్ పెంచుకోవాలంటే అన్నీ భగవంతుడి కోసం చేయాలన్నమాట మనం. సో దాని రిమెంబరెన్స్, అట్లాగే సెన్స్ గ్రాటిఫికేషన్ తక్కువ చేసుకుంటే మనం భగవంతుడి రిమెంబరెన్స్ కూడా పెరుగుతుంది అనమాట మనకి న్యాచురల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి ఇది తెలిసి గుర్తు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నెక్స్ట్ కమింగ్ సాటర్డే నేను సినిమాకి వెళ్తాను అనుకో, ఈ మండే నుంచే మనం ఆలోచిస్తుంటాం, నేను సినిమాకి వెళ్తాను మంచిగా ఉంటుంది, సినిమాకి వెళ్తాను మంచిగా ఉంటుంది అనేసి. అట్లాగే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ ఎలా ఉంటుందంటే, మన మైండ్ అంతా అది సెన్స్ గ్రాటిఫికేషన్ వచ్చే ముందు ఆలోచిస్తుంటుంది, అది చేసేటప్పుడు ఆలోచిస్తాము, తర్వాత అయిపోయిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తాం అనమాట. అట్లా సెన్స్ గ్రాటిఫికేషను ఇది పాయిజన్ కింద అవుతుంది అనమాట మనకి స్పిరిచువల్ లైఫ్కి. సో అందుకని వాట్ ఈస్ ద రైట్ అమౌంట్ వీ షుడ్ హ్యావ్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్ అనమాట. మరి రైట్ అమౌంట్ ఎందుకు చెప్తున్నారు? ఏదైనా మంచిది కాదు అంటే మొత్తం మానేసేయాలి కదా. ఎందుకంటే మన స్టేట్లో, మన మైండ్ స్టేట్లో కరెంట్లీ మనం కంప్లీట్గా క్లోజ్ చేయడానికి కష్టం అనమాట మనకి. అందుకని మనకి ఎంత మినిమం అయితే అంత చేస్తాం అనమాట. స్లోగా స్పిరిచువల్గా గ్రో అయ్యే కొద్దీ, చాంటింగ్ హియరింగ్ ఎక్కువ చేసే కొద్దీ, రౌండ్స్ పెంచి తర్వాత హియరింగ్ ఎక్కువ చేసి అట్లా చేసే కొద్దీ అప్పుడు మనకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత మనం ఈ డిస్ట్రాక్షన్స్ ఆపచ్చు అనమాట, సెన్స్ గ్రాటిఫికేషన్ డిస్ట్రాక్షన్స్. సో అప్పుడు స్లోగా మనకి, అందుకనే భక్తి పెరగాలి, సెన్స్ గ్రాటిఫికేషన్ తక్కువ అవుతూ ఉండాలన్నమాట మనకి. ఇన్ఫ్యాక్ట్ శ్రీ ప్రభుపాద వారు ఒక పర్పోర్ట్లో రాస్తారు ఏంటంటే, భక్తిలో మనం అడ్వాన్స్ అవుతున్నామంటే భగవంతుని మీద అటాచ్మెంట్ పెరగాలి, తర్వాత ఇంద్రియ తృప్తి, సెన్స్ గ్రాటిఫికేషన్ మీద అటాచ్మెంట్ తక్కువ అవ్వాలన్నమాట. అది చూసుకోవాలి మనకి. నేను ఎక్కువ రౌండ్లు చేస్తున్నాను లేదా అని చూసినా కూడా ఇవి చూసుకోవాలన్నమాట మనకి. అది అవుతుందా లేదా, నాకు భగవంతుడి మీద అటాచ్మెంట్ పెరుగుతుందా లేదా, నాకు భౌతిక ఎంజాయ్మెంట్ గురించి ఇంట్రెస్ట్ తక్కువ అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. అది బారోమీటర్ ఆఫ్ భక్తి చెక్ చేసుకోవడానికి మనకి. సో ఐ థింక్ దోస్ ఆర్ ద కీ పాయింట్స్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఈ టాపిక్ మీద లేదు, బట్ ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద గురు మహారాజ్. జనరల్గా ఒక క్వశ్చన్ అంటే వేరే వాళ్ళ నుంచే వచ్చింది. సో లైక్ ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది కదా భాగవతం. 7 days వినేసి ఆయన
గోలోకానికి వెళ్ళాడు అనుకున్నాం. సో అయితే 7 days సరిపోతుంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు కష్టపడాలి, అప్పుడే చేయొచ్చు కదా భక్తి అని క్విక్ క్వశ్చన్ ఇట్లా అడిగారు. సో నేను ఆలోచించడం జరిగింది అన్నట్టు. సో ఇది ఎందుకు నేను ఆలోచించాలి, మన పరంపరలో ఈ క్వశ్చన్ చాలా సహజం కాబట్టి, మీకు పరంపర నుంచి వచ్చిందే మీరు చెప్తారు కాబట్టి అడుగుతున్నా. థ్యాంక్ యూ ప్రభుజీ. యా, సో బేసికలీ దట్స్ అ నైస్ క్వశ్చన్. ఒక డివోటీస్ శ్రీ ప్రభుపాదని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే కృష్ణ కాన్షియస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. కృష్ణ కాన్షియస్నెస్ 1 మొమెంట్లో కూడా అవ్వచ్చు అని చెప్పారు ప్రభుపాద గారు. సో ఆ 1 మొమెంట్లో అటాచ్మెంట్ టు కర్మ జ్ఞాన ఉండకూడదు అని చెప్పారు అనమాట. సో బేసికలీ నంబర్ 1. నంబర్ 2, మనకి శ్రీమద్ భాగవతంలో 2nd cantoలో ఐ థింక్ థర్డ్ చాప్టర్ అనుకుంటా, వన్ ఆఫ్ ద ఫస్ట్ 4 chapters లోపల సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భక్తి గురించి చెప్తారు. భక్తి ఇస్ ద టాప్ మోస్ట్ థింగ్, చేయాలి చనిపోయే ముందైనా కూడా, ముందు నుంచి అయినా కూడా అని చెప్తారు. సో ఆ కాంటెక్స్ట్లో ఎంతసేపు ఎన్ని రోజులు చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీతో చేసాము ఇంపార్టెంట్ అని చెప్పడానికి కత్వంగ మహారాజు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. కత్వంగ మహారాజుకి ఒక ముహూర్తమే ఉందన్నమాట చనిపోవడానికి. సో ఆయన ఆ ముహూర్తంలో పర్ఫెక్షన్ అచీవ్ చేశారు. సో ఆచార్య చెప్తారు, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే 2 reasons. ఒకటేమో పరీక్షిత్ మహారాజు అనుకుంటారు, ఓ మై గాడ్, నా లైఫ్ అంతా అయిపోయింది, నాకు ఓన్లీ 7 days మిగిలింది, మరి అంత ఎక్కువ భక్తి చేయలేను కదా, నా పరిస్థితి ఏంటి అనుకుంటారు. సో అందుకని సుఖదేవ్ గోస్వామి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే నీకు 7 days అని కూడా సరిపోతుంది, నువ్వు 7 daysలో కూడా భక్తిలో పర్ఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. నాట్ ఓన్లీ 7 days, ఈ కత్వంగ మహారాజు ఒక ముహూర్తంలో పర్ఫెక్ట్ అయ్యారు. సో అందుకని నీకు డెఫినెట్లీ హోప్ ఉంది అని హోప్ ఇస్తున్నాను అనమాట సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి. సో ఇట్లా ఈ 2 examples మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన భక్తి ఎంత క్వాలిటీతో చేస్తున్నామని ఇంపార్టెంట్ అనమాట, మోర్ దాన్ ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు చేస్తున్నాం అనేసి. కాకపోతే భక్తి ఎంత క్వాలిటీతో చేయగలుగుతాం అనేది మన కరెంట్ కెపాసిటీ బట్టి ఉంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొక డివోటీ ఇద్దరం సేమ్ క్లాస్ వింటాం, తనకేమో ఓవరాల్ ఫ్లో అర్థమైంది, తర్వాత తనకేమో మెయిన్ క్లాస్లో పాయింట్ ఏంటని అర్థమైంది, తర్వాత ఆ స్పీకర్ ఒక మూడ్ అర్థమైంది. కానీ నాకేమో ఆయన చెప్పిన ఒక జోక్ ఒకటే గుర్తుంటుంది క్లాస్ అంతా అయిన తర్వాత. కానీ నేను చెప్తాను క్లాస్ చాలా బాగుంది అని చెప్తాను అనమాట. సో ఇద్దరం భక్తి యాక్టివిటీ చేసాం, ఏంటి హియరింగ్, కానీ క్వాలిటీ డిఫరెంట్ ఉందన్నమాట. ఆ క్వాలిటీ మరి ఎందుకు డిఫరెంట్ ఉంది? బేసికలీ నేను ప్రీవియస్లీ చేసిన యాక్టివిటీస్ బట్టి ఉంటుంది క్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ప్యాషన్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్నాను, ప్రీవియస్ లైఫ్ టైంలో, ఈ లైఫ్ టైంలో. దెన్ న్యాచురల్లీ నాకు అటెన్షన్ తక్కువ ఉంటుంది, న్యాచురల్లీ నాకు అర్థమయ్యేది తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఆపోజిట్గా అర్థమవచ్చు మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అయితే. సో మనందరం డిఫరెంట్ క్వాలిటీ ఉందన్నమాట, మనందరికీ డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నాయి. సో అందుకని పరీక్షిత్ మహారాజ్కి కెపాసిటీ చాలా హై, కత్వంగ మహారాజ్కి కెపాసిటీ చాలా హై ఉంది. సో అందుకని కొంచెం సేపుల్లో టర్న్ అయిపోయారు అనమాట. నంబర్ 1. నంబర్ 2, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, కొంతమంది భక్తి ఫాస్ట్గా వెళ్తారు, కొంతమంది స్లోగా వెళ్తారు అని చెప్తాం కదా. సో అది కూడా డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ లైఫ్లో ఎంత భక్తి చేసామనేది దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట. సో మన కెపాసిటీ బట్టి ఈ స్క్రిప్చర్లో ఎగ్జాంపుల్స్ ఇట్లా విన్నప్పుడు మనకేం చెప్తున్నా, అవి పరీక్షిత్ మహారాజు 7 daysలో సక్సెస్ వచ్చిందంటే మనం భక్తి ఎంత పొటెంటో తెలుస్తుంది అనమాట ఎగ్జాంపుల్ వల్ల. స్క్రిప్చర్స్లో పాజిటివ్ ఎక్స్ట్రీము, నెగిటివ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారన్నమాట. పర్పస్ ఏంటంటే టు క్రియేట్ ప్రాపర్ ఫెయిత్ ఫర్ అస్. సో మనం పరీక్షిత్ మహారాజ్ లాగా అంత డిటాచ్మెంట్ ఉందా, పరీక్షిత్ మహారాజ్ లాగా అంత అబ్జార్ప్షన్ ఉందా భాగవతంలో అని మనం చూసుకోవాలన్నమాట. దానికి ఎలా చేసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్, పరీక్షిత్ మహారాజు రాజ్యమంతా వదిలేసి వెళ్ళిపోయారు 7 days ముందు. నాకు వస్తే ఏం చేస్తాను నేను, 7 days ఉందా,
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? నా డబ్బులంటే ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీకి ఎట్లా అరేంజ్ చేయాలి, నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి మాట్లాడాలి, నేను అలాంటివన్నీ చేస్తాను. పరిస్థితి మరి ఏం చేశారు? కట్ ఆఫ్, డన్, నేను ఇప్పుడు సాధు సంఘాన్ని తీసుకుంటానని చేశారు. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది మనకి వాళ్ళకి కెపాసిటీ వైజ్గా. ఇంకో విధంగా కెపాసిటీ టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షిత్ మహారాజ్ శ్రీమద్ భాగవతం వింటుంటే 7 days తినడం కూడా మర్చిపోయారు, వాటర్ తాగడం కూడా మర్చిపోయారంట. అంత అబ్జార్ప్షన్ ఉంది మనకి. కొన్నిసార్లు మనకు కొన్ని యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ చూస్తున్నాం అనుకో, అన్నీ మర్చిపోతాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే ఏమైనా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఉంటే మనకి ఎట్లా ఇంటుంటే 2 hours ఇంటుంటే మనకి అబ్జార్ప్షన్ ఉంటుందా, లేదా ఈ క్లాస్ ఎప్పుడైపోతుందా బాబు అని ఆలోచిస్తామా? ఇట్లా చూస్తే మన కెపాసిటీ, పరీక్షిత్ మహారాజ్ కెపాసిటీ కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో దట్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, సాధన సిద్ధ, కృపా సిద్ధ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట భక్తిలో. కృపా సిద్ధ అంటే కొంతమందికి ఎక్స్ట్రా కృప వస్తుంది, వాళ్ళు 1 minute కూడా పర్ఫెక్ట్ అవ్వచ్చు భక్తిలో, ఎందుకంటే భగవంతుడి కృప ఇచ్చారు కాబట్టి స్పెషల్గా. అవి ఎక్సెప్షన్ సినారియో అన్నమాట. స్టాండర్డ్ సినారియో ఏంటంటే సాధనం చేసి మనం భక్తిలో గ్రో అవుతాం అనమాట, గురువుగారి మెర్సీతోటి, కృష్ణుడి మెర్సీతోటి. సో అది కూడా అర్థం చేసుకోవాలి మనం. సో ఓవరాల్గా టు సమ్మరైజ్, పరీక్షిత్ మహారాజ్ అంత కెపాసిటీ లేదు మనకి సాధన అంత క్వాలిటీగా చేయడానికి, నంబర్ 1. నంబర్ 2, మనం లైఫ్ అంతా, పరీక్షిత్ మహారాజ్ లైఫ్ అంతా ఏం చేశారు? పరీక్షిత్ మహారాజ్ లైఫ్ అంతా భక్తిలో ఉన్నారు. పరీక్షిత్ మహారాజ్ లైఫ్ అంతా ఆ పాపనలు ఈ పాపనలు అవన్నీ చేయలేదు. కానీ మనం ఎన్నో పాపనలు చేసి ఉంటాం, చేస్తున్నాం కొంతమంది అయితే. సో మనకి లైఫ్ ఎట్ ద ఎండ్, మన పురంజన స్టోరీలో ఏం విన్నాం ఇప్పుడే, మనం లైఫ్లో ఏం చేస్తున్నామో అదే, దాన్ని బట్టి మనకి అటాచ్మెంట్ వస్తుంది, అబ్జర్ప్షన్ వస్తుంది, దాన్ని బట్టి మనం గుర్తు చేసుకుంటాం అవే. సో అట్లాగే మనకి చనిపోయే ముందు పరీక్షిత్ మహారాజ్ లాగా మనకి భగవంతుడు గుర్తు రాకపోవచ్చు, బికాజ్ మనం లైఫ్ అంతా వేరే వారి మీద అబ్జర్వ్ ఉంటాం కాబట్టి. లాస్ట్ 1 weekలో మనం పరీక్షిత్ మహారాజ్ లాగా మంచిగా ఉన్నాం అనుకో, అన్నం తినకుండా పాట తాకుండా, అయినా కూడా మన అబ్జార్ప్షన్ అంత ఉండదు అనమాట. సో అది దట్ కెనాట్ నల్లిఫై హోల్ లైఫ్ టైం చేసిందంత. అందుకని మనం సేఫ్ పాత్ తీసుకుంటామంట. సేఫ్ పాత్ ఏంటంటే, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం సాధన, ప్రాక్టీస్ చేస్తూ భగవంతుడు ఇచ్చిన టెస్ట్లు చూసుకుంటూ గ్రో అవుతుంటాము. సో దట్ వేర్ షూడ్ ఆఫ్ సక్సెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనమాట. మనకి అది సక్సెస్ ఎట్లా ఇష్యూడ్ అయింది? ఇప్పుడు మనం గ్రో అవుతుంటే అబ్జర్వ్ చేయాలి, మనకి అబ్జార్ప్షన్ గ్రో అవుతుందా లేదా, ఏం అడ్జస్ట్ చేసుకోవాలి, నేను కొన్ని రౌండ్స్ చేయాలా, నేను కొన్ని రౌండ్స్ అటెంటివ్ చేయాలా, నేను ఈ క్వాలిటీ తెచ్చుకోవాలా, ఈ బ్యాడ్ క్వాలిటీ పోగొట్టుకోవాలా. అట్లా వర్క్ చేస్తుంటే మనకి ఇంప్రూవ్మెంట్ మనకే తెలుస్తుంది, మనం కూడా చేస్తాం అనమాట. సో అది మన కెపాసిటీ అట్లా లేదు, మన బ్యాక్గ్రౌండ్ కూడా అలా లేదనమాట. మన బ్యాక్గ్రౌండ్ సహకరించి, మన కెపాసిటీ సహకరించి, మనకు భగవంతుడి కృప వస్తే మనం కూడా అట్లా చేస్తాం. సో మన చాయిస్ మనకే ఉంది. లైఫ్ అంతా చేయకుండా అప్పుడు ట్రై చేస్తే చేయొచ్చు. అది మనకి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అనుకో, చేయండి అట్లనే. భక్తిలో ఎంత చేసినా వేస్ట్ కాదు. సో లాస్ట్ 7 daysలో 5% చేశారనుకో వాళ్ళు, అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్లో 6% నుంచి స్టార్ట్ అవుతారు. అదే మనం ఇప్పటి నుంచి చేస్తున్నాం అనుకో, మనం 95%కి వచ్చామనుకో, ఒకవేళ 100% కాకపోయినా కూడా 96% నెక్స్ట్ లైఫ్లో వస్తుంది. సో ఇంకొన్ని లైఫ్ టైమ్స్ ఇక్కడ కష్టపడకుండా మెటీరియల్ వరల్డ్లో మనం భగవంతుడి సేవలో ఉంటాం అనమాట. ఇంకా తొందరగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అది ఆ విధంగా ఆలోచించవచ్చు ప్రభు. మనం వేరే వాళ్ళు షేర్ చేయాలని కూడా అట్లా చేయొచ్చు, ఆ విధంగా ఆలోచించవచ్చు అనమాట మనం. థ్యాంక్ యూ ప్రభు, బాగున్నది ఆన్సర్, నాకు కూడా నచ్చింది. సో నా టేక్ అవే ఏంటంటే, ఇప్పుడు ఎన్ని లైఫ్ టైమ్స్ పడుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మనం ఎంత సీరియస్గా భక్తి చేయగలిగితే, అది ఎంత శక్తి మేరకు చేస్తూ ఉంటే మనం నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ కూడా తగ్గించుకోగలుగుతాం.
సో కరెక్ట్. మనము అది తెలియదు కాబట్టి చాలా అది 1,000,000 లైఫ్ టైమ్స్ అయినా తగ్గిపోతుందేమో మంచి సీరియస్ భక్తి చేస్తే ఇప్పుడున్న రిమైనింగ్ టైంలో. సో అబ్సల్యూట్. అది అనుకొని అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు బాగా కష్టపడి చేయాలి అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేనైతే అలానే అనుకొని చేస్తాను, ఎందుకంటే ఏమో తెలియదు ఆ అవకాశం వస్తుందో లేదో. ఓకే. ఇప్పుడు వచ్చింది అది. సో ఈ అన్ని లైఫ్ టైమ్స్లోకి సరిపడే ఆ 0.01 టైమ్స్ మిలియన్స్ వేసుకొని యా, ఇక్కడ ఇప్పుడు ఆ 40-50% చేసేసుకుంటే యా. అట్లీస్ట్ జర్నీ తొందరగా వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి అని. వెరీ నైస్ బ్రో, యూ గాట్ ద కన్క్లూషన్ ప్రాపర్లీ. వెరీ నైస్. ఓకే. సో కాబట్టి నేను 7 డేస్లో వస్తుందని మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళకి వదిలేసేయడమే. ఎవరు ప్లీజ్ అట్లా చేసుకునే వాళ్ళకి వాట్ ఎవర్ యూ వదిలేసేయడం. వాంట్. యా, వాట్ ఫర్ ఎవర్ యూ ఎగ్జాంపుల్, వాంట్. యా, లాటరీ. కొంతమంది లాటరీ తీసుకొని లాటరీ కొనుక్కుంటారు. ఎవ్రీ వీక్ ఒక లాటరీ కొనుక్కుంటారు, ఎవ్రీ డే ఒక లాటరీ కొనుక్కుంటారు. నాకు $1 million వస్తాయి అనుకుంటారు. సో ట్రై చేయొచ్చు అట్లా వర్క్ చేయకుండా. మనం ఏం చేస్తాం, అట్లీస్ట్ కొంచెం ఉన్న సంపాదించి సేవ్ చేసుకుంటాం. సో 40 years అన్నా $1 million గ్యారంటీ వస్తుంది. సో మన భక్తి ఆ విధంగా ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంతే. బాగుంది ప్రభు. ఐ థింక్ దిస్ ఆన్సర్ కెన్ క్లారిఫై అదర్ థింగ్స్ రిలేటెడ్ స్మాల్. సో ఈ నవవిధి భక్తిని మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మెయిన్గా ఫోకస్ చేసేది హియరింగ్, చాంటింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రభు? అంటే సాధు సంఘ, థర్డ్ వన్ ఐ థింక్. ఇవన్నీ భక్తి ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్ కాదనమాట. ఇది సర్క్యులర్గా ఆలోచించవచ్చు అనమాట. ఓకే. అంటే సాధు సంఘం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం అసోసియేట్ చేస్తున్నాం, మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్. హియరింగ్, స్పీకింగ్. సో అవి కంటిన్యూ అవుతున్నాయి కదా, అట్లా అవుతుంది అనమాట. మనం ఎవరితోనో కీర్తన చేయాలనుకో వేరే వాళ్ళు ఉండాలి, సాధు సంఘం కావాలి. అట్లా ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. మెయిన్గా ఆలోచించాలంటే శ్రవణం, కీర్తనం, సాధు సంఘ వీటన్నిటి వల్ల మనకి భగవంతుడి స్మరణం పెరగాలన్నమాట. భగవంతుడి అది మెయిన్ విధంగా ఆలోచించాలి. అంటే మనకి స్మరణం ఎంత పెరుగుతుంది, భగవంతు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా, నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను రోజులో, అది చూసుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా. ఓకే. అదే ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. వన్ లైన్. కరెక్ట్ బ్రో. yes. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే Thank కృష్ణ. you. Nice question, bro. Hare Krishna. Any other comments, questions? హరే Okay. కృష్ణ ప్రభుజీ. Hare Krishna. లాస్ట్ లో మాత్రం సూపర్ పోయింది. ఒక్కొక్క పాయింట్ అసలు భలే వచ్చింది ప్రభుజీ. మీరు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారు కదా, అది అన్ని కూడా అసలు ఒక్కటి కూడా అబ్బా భలే ఉండింది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. Hare Krishna. Okay, devotees, then we'll end here. Srimad Bhagavatam ki jai, Sri Prabhupada ki jai. Vanchakalpatarubhyascha Upasantu bevacha Patitana pavanebhyo Vaishnavebhyo namo namah. Thank you, devotees. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ Thank you, ప్రభుజీ. Prabhuji. Hare Krishna. Hare Krishna. Thank you.